హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మండే రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా సిపిఆర్ పైన ప్రీవియస్ డే హై R1 పైన గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇది R2 దగ్గర నుంచి నియర్లీ R2 దగ్గర నుంచి రిజెక్షన్ అయితే కావడం జరిగింది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ ఈ 12th యొక్క ఏదైతే అంటే 11th ఏప్రిల్ యొక్క లో అనేది ఇక్కడ మనకు సిగ్నిఫికెంట్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సమ్ టైమ్స్ ఇది మీకు చెప్పాను, ఇది గ్యాప్ ఏరియా, ఇక్కడ నుంచి ఇదంతా గ్యాప్ ఏరియా. చూడండి, ఈ గ్యాప్ ఏరియా అనేది మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ కావడానికి, అంటే కింద నుంచి వస్తే రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది, పైనుంచి వస్తే సపోర్ట్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలానే చూడు, ఎగ్జాక్ట్గా ఈ లోస్ దగ్గర నుంచే రిజెక్షన్ అయితే కావడం జరిగింది. కాబట్టి పర్టికులర్గా మనం ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో అక్కడ ఏమైనా సిగ్నిఫికెంట్ లోసు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నది, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టయితే డెఫినెట్గా మనం ఆ లైన్స్ను మార్క్ చేసుకున్నట్టయితే ఇలా మనకు ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా అయితే తెలవడం జరిగింది. ఇక్కడ విత్ ఇన్ 5 అంటే ఒక క్యాండిల్ మనం వెయిట్ చేసినట్టయితే ఇది కన్ఫర్మేషన్ విత్ విక్ రివర్సల్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది ఇన్ జనరల్గా ఈ లెవెల్స్ మార్క్ చేసుకుంటే. ఎలాగో మళ్ళీ ఇక్కడ R2 దగ్గర రిజెక్షన్ కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఇలా R2 దగ్గర R1 దగ్గర రిజెక్షన్ వచ్చినప్పుడు 90% కేసులలో ఈ గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో, ఓపెనింగ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం, ఇక్కడ ఇది ఈ లెవెల్కి మనం కన్సిడర్ చేసినట్టయితే, ఈ స్టాప్ లాస్ కన్సిడర్ చేసినట్టయితే ఇది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం జరిగింది. నియర్లీ మోర్ దెన్ 1:3 అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ ఇన్షియేట్ చేయండి. తర్వాత ఇక్కడ జనరల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందన్న మనకు, అంటే సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని అనిపించింది. బట్ లేటర్ పీరియడ్లో సిపిఆర్ని కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చినప్పుడు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ సిపిఆర్ని కంప్లీట్గా బ్రేక్ చేసుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ క్యాండిల్ లో అనేది మన యొక్క ఎంట్రీ ప్రైస్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. లేదంటే నెక్స్ట్ పైవట్ పాయింట్ ఏది ముందు అయితే అది, ఇక్కడ 1:1 అనే ముందు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. కమింగ్ బ్యాక్ టు ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే డిస్కషన్ చేసినట్టయితే ఒక సిగ్నిఫికెంట్ హై ఫామ్ అయింది. ఇక్కడ ఒక లో ఉన్నది ఇనిషియల్గా, అంటే డే స్టార్టింగ్ లో అనేది ఇక్కడ ఉన్నది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడం జరిగింది, కాబట్టి అంటే ఇంత రిస్క్ అయితే మనం బేర్ చేయవద్దు. కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే లభించలేని చెప్పవచ్చు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఈ స్టాప్ లాస్ వరకు, అంటే ఇంత స్టాప్ లాస్ బేర్ చేస్తూ ఇంత టార్గెట్ కోసం అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. కంపేర్ టు ఈ స్టాప్ లాస్ తోటి పోల్చుకున్నప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది 50% ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో చాలాసేపు అయితే మనకు సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎటు సైడ్ వెళ్ళలేదు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ హై బ్రేక్ చేసిన తర్వాత వెళ్ళవచ్చు. ఈ స్టాప్ లాస్ కోసం టార్గెట్ అనేది 1:1 ఉంటుంది. 1:1 ఇక్కడ కూడా అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకవేళ ఈ హై అనేది అయితే బ్రేక్అవుట్ రాలేదు, ఈ లో బ్రేక్ చేసుకుంటూ వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాం ఈ స్టాప్ లాస్ తోటి. బట్ ఇది లాస్ట్లో రావడం జరిగింది. ఇది ఏమైనా అంటే స్మాల్ ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది, ఇన్ కేస్ మనం ఒకవేళ ఇక్కడ షార్ట్ చేసినట్టుంటే. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక మనం జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అంటే ప్రైస్ అనేది విత్ ఇన్ ద జోన్లో ఓపెన్ కావడం జరిగింది. జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం, అలాంటి అవకాశం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో ఇక్కడ మనం ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్ దగ్గరికి ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. రీచ్ అయినప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇది స్టాప్ లాస్ అవుతుంది.
ప్రైస్ అనేది టార్గెట్ అయితే పూర్తి టార్గెట్ని ఇవ్వలేదు, లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ రావడం జరిగింది. మనం స్మాల్ లాస్ తోటి అయితే ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, బట్ క్లోజింగ్ డే అనేది సో మనం ఎంట్రీ అయిన ప్రైస్ కంటే డౌన్లో ఉన్నది కాబట్టి సో లాస్ను బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక రేపటి రోజున చూద్దాం. రేపటి రోజున ఈ జోన్ అయితే ఇలానే ఉంచుదాం, డిమాండ్ జోన్ను. మేబీ మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, చూద్దాం. ఇక ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ జోన్ మార్క్ చేసుకోండి. సో ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. సో బిహైండ్ దీస్ లెవెల్స్ ఇంకా ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ కూడా ఉంది. సో కాబట్టి వీటిని కన్సిడర్ అయితే చేయండి. ఒక ఆప్షన్ చైన్ డాటాను 21 ఏప్రిల్ చూసినట్టయితే సో ఇక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాల్ సేల్ వచ్చేసి 17,700. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది, పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, సో ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎలాగో ఈ వీక్లో అంటే వరుసగా 2 days హాలిడేస్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ మండే రోజు ఓపెన్ అవుతుంది కాబట్టి సో మేబీ ఈ 2-3 days లోపే ఏమైనా గ్లోబల్గా న్యూస్ ఉంటే మాత్రం మేబీ ఈ డేటా అనేది ఇన్వాలిడ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఇలా ఎక్కువ హాలిడేస్ వస్తున్నప్పుడు మార్కెట్కు కొంచెం దూరంగా ఉండడమే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఏమైనా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. 2 days వరుసగా 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సో గ్లోబల్గా ఎనీ అప్డేట్ ఉంటే దాని ప్రకారం అయితే మార్కెట్స్ అయితే రియాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. యాజ్ పర్ ద ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నెగిటివ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్కు బులిష్లో ఉన్నది. సో కన్వర్జన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి సమ్వాట్ అంటే న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లో నిన్న డిస్కషన్ చేసినట్టు ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తేనే సో ఫర్దర్గా ప్రైస్ అనేది ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో ఆ లో అయితే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రాలేదు. సో కాబట్టి సో ఒకవేళ ఇన్ కేస్ ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా వస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 17,377 అంటే నియర్లీ 400 దగ్గర ఉండడం జరిగింది ఫస్ట్ టార్గెట్. అంటే ఇంకొక 75 పాయింట్స్ డౌన్ మూవ్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మన నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు అంటే ఈ క్లౌడ్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్లౌడ్ వచ్చేసి 17,000 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇంక ఇక్కడ బేస్ లైన్ ఉంటుంది. సో మేబీ ఇక్కడ వరకు అయితే రాకపోవచ్చు కాబట్టి 17,000 అనేది సో మండే రోజు అంటే ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఇది ఫైనల్ టార్గెట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్ వచ్చేసి ఈ హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఇవాళ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ టార్గెట్ మనకు కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కన్వర్జన్ లైన్ వచ్చేసి 17,770 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో 770 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 17,770 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నవి అప్ సైడ్లో. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే మనకు అవర్లీ చార్ట్లో సో కంప్లీట్గా మనకు బేరిష్నెస్ అయితే షో చేస్తుంది ప్రైస్ అనేది. సో చూడండి, సో ఇక్కడ బేస్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 17,300 ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ 16,970 నియర్లీ 17,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్లో 17,000 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇక్కడ క్లౌడ్ అనేది చాలా పల్చగా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే
పర్టికులర్గా ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే అంటే 17,600 పైన ఈ దీనిపైన ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ ఈజీగా బ్రేక్ చేసుకుని అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చేసరికి వీక్ అయిపోతుంటుంది, వీక్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ బ్రేక్ కావడానికి కాకుండడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈజీగా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయినా డెఫినెట్గా సో ఇది మళ్ళీ ఒకసారి మనకు ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇందాక చెప్పుకున్న 17,770 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ప్రీవియస్ డే హైను R1 దగ్గర నుంచే రిజెక్షన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ గ్యాప్ అప్ పర్టికులర్గా లొకేషన్ దగ్గర ఇలాంటి గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యి విక్ రివర్సల్ వస్తే సో మనం షార్ట్గా సో సెల్ అయితే వెళ్ళవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అనేది నెక్స్ట్ సిపిఆర్ అవుతుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక లేటర్ పీరియడ్లో సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చి చాలా ఫాల్స్ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ అంటే ఫేక్ అవుట్ కావడం జరిగింది. సో ఇలా ఫేక్ అవుట్ కాకుండా ఉండాలంటే బాడీ అనేది మోర్ దెన్ 50% కింద క్లోజ్ అయితే మాత్రం మనం దాన్ని రియల్గా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ బాడీ అనేది తక్కువ ఉన్నది, 50% కంటే తక్కువ ఉన్నది కాబట్టి దీన్ని ఫేక్అవుట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది మాత్రం కంప్లీట్గా మనల్ని అంటే స్టాప్ లాస్ అయితే ఇచ్చేసింది. సో బాడీ అనేది మోర్ దెన్ 50% పైన క్లోజ్ అయింది. ఈ సందర్భంలో ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకటి మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ అంటే సో ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కానీ ఈ క్యాండిల్ కానీ సో ఈ సందర్భంలో స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇక్కడ టార్గెట్ అనేది 1:1 అచీవ్ కావడం జరిగింది. సో ఇలా అంటే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసినట్టయితే ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో స్టాప్ లాస్ను అంటే ఈ సెంట్రల్ పైవట్ పాయింట్ను స్టాప్ లాస్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. బట్ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఆ క్యాండిల్ యొక్క బాడీ అనేది మోర్ దెన్ 50% పైన ఉంటే మనకు అది సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ఒక సిగ్నిఫికెంట్ లో ఫామ్ అయింది. సో ఒక హై అయితే ఫామ్ కావడం జరిగింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో ఈ స్టాప్ లాస్ తోటి సో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. సో టార్గెట్ ఆఫ్ అంటే అంతే లెవెల్ తోటి అది అచీవ్ కావడం అయితే జరిగింది ఇక్కడ. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది సో ఇలా రావడం జరిగింది. సో ఇలా వచ్చి సో ఇక్కడ మళ్ళీ ఒక హై ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ హై ఫామ్ అయిన సందర్భంలో ఎంట్రీ ఇది అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ మళ్ళీ ఇలా ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనం ఇది ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ సందర్భంలో టార్గెట్ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేస్తే పర్ఫెక్ట్గా అంటే మనం స్టాప్ లాస్ హిట్టింగ్ కేసెస్ ఉంటవి, కానీ ఎక్కువగా సక్సెస్ అంటే మనకు సక్సెస్ అయ్యేటి కేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ జోన్లో ఓపెన్ అయిపోయి సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకునే వాళ్ళం, అలాంటి అవకాశం అయితే రాలేదు. సో లేటర్ పీరియడ్లో ఈ జోన్కి అయితే ప్రైస్ అయితే రీచ్ కాలేదు కాబట్టి ఎలాంటి అవకాశం అయితే ట్రేడింగ్ ఆపర్చునిటీ రాలేదని చెప్పవచ్చు. సో ఇక రేపటి రోజున వచ్చేసి ఇక్కడ సప్లై జోన్స్ మల్టిపుల్ జోన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో మనం ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ డ్రా చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ అయితే డ్రా చేయొచ్చు. సో ఎందుకంటే వీటి మూడిట్లలో క్వాలిటీ జోన్ అయితే నాకు ఇది అనిపిస్తుంది. సో ఎందుకంటే రెండు వరుస మూమెంటమ్ క్యాండిల్స్లో ఓన్లీ సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది. బట్ ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, ఇది చూడండి ఒకసారి టెస్టెడ్. అందుకే సో మీరు ఈవెన్ దో 5 minutes టైం ఫ్రేమ్లో అయినా కూడా ఇలాంటి జోన్స్ అనేది డ్రా చేసుకుంటే సో బెటర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి సో ఇక్కడ మీరు డ్రా చేసుకున్నట్టయితే ఈ లెవెల్కి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. బట్ ఎనీహౌ ఒకసారి అయితే ఉంచండి, ఈ జోన్ను మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో కాబట్టి కొంచెం స్టాప్ లాస్ని అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ లెవెల్స్ కాబట్టి స్టాప్ లాస్ హిట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. బట్ వీటిలో క్వాలిటీ జోన్ వచ్చేసి ఇది యాక్ట్ అవుతుంది. సో సెకండ్ క్వాలిటీ జోన్ వచ్చేసి
సో ఇది అవుతుంది. సో కాబట్టి సో ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. సో ఈ మిడిల్ జోన్ను వదిలేసినా పర్లేదు, బట్ మార్క్ అయితే చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటా అని చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైలో వచ్చేసి 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,500 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 36,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో 37,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇచుముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం ఒకసారి. ఇచుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ కిందికి అయితే రావడం జరిగింది. ఫ్యూచర్కు మా బులిష్లో ఉండటం జరిగింది. సో ఇది మొత్తం మనకు ఒక రేంజ్ లాగా యాక్ట్ కావడానికి, అంటే ఒక కన్సాలిడేషన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. కాబట్టి సో కొంచెం కాషియస్గా ఉండండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో బట్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఒక బిగ్ పాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో డౌన్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇక్కడ ఇది కావడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,000 కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ కూడా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి సో ఈ రెండు లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం జరిగింది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. సో అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే బుల్లిష్ ఉంటుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే బెరిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మొత్తం జోన్ కన్సాలిడేషన్ అండ్ లేదా డిస్ట్రిబ్యూషన్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందని వెయిట్ చేస్తే బెటర్ ఉంటుంది. సో ఇక డౌన్ సైడ్ వస్తే సో ఫస్ట్ టార్గెట్ అనేది సో ఇది కావడానికి అవకాశం అయితే ఉంటుంది, 37,200. సెకండ్ టార్గెట్ వచ్చేసి సో ఇది అవుతుంది. సో ఈ లెవెల్ వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చేసి 36,600. సో డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,500, సెకండ్ టార్గెట్ వచ్చేసి 38,800. అంటే సో ఈ రెండు లెవెల్స్ 300 పాయింట్స్ డిఫరెన్స్ తోటి ఉండడం జరిగింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు మళ్ళీ సెల్లోనే ఉండడం జరిగింది. 2,000 వర్త్ కోర్స్ని సెల్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు బైలో ఉండడం జరిగింది. సో ఇది డైలీ కామన్ అయిపోతుంది. సో చూద్దాం వీళ్ళు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారో చూద్దాం. సో మేబీ ఎక్కువ శాతం అంటే సో ఈ డేటా ప్రకారం అయితే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ రెండు స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. సో ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.